హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ మజ్జిగ చారు. ముందుగా ఒక బౌల్ తీసుకుని తోడు పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, అందులో వేసేసుకోండి. వేసేసుకుని గిలకొట్టుకోండి. బాగా గెడ్లా ఉంటే బాగోదు మజ్జిగ చారుకి. ఒక గ్లాసుడు వాటర్ వేసుకోండి. ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని ఇంకా పలసగా కావాలితే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. అదిగా ఆ విధంగా ఉండాలి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక స్పూను ఆవాలు, చిన్న అల్లం ముక్క రోట్లో వేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకోండి. ఇది వేయటంలో పెళ్ళిళ్ళ కాడ ఫంక్షన్ల దగ్గర మజ్జిగ చారు చేస్తారు కదా, ఆ టైప్లో మనకి బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అది ఆ మజ్జిగలో వేసేసుకోండి. బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. అది కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోండి. నేను ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు కూడా వేసుకోవాలి. మజ్జిగ చారుకి మెంతులు ఖచ్చితంగా వేయాలి. కొద్దిగా కరివేపాకు. ఫ్రై అయిపోయింది కదా, మనం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఆనియన్స్ ముక్కలు. కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా పసుపు వేసుకోండి. అందులో పసుపు వేసేసుకుని కాసేపు ఫ్రై చేసి స్టవ్ ఆపేసుకుని ఈ పోపు దినుసులు ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. మజ్జిగలో వేసేసుకుందాం. మజ్జిగలో వేసేసుకున్నాక మనం చేతితోటి నలుపుకుంటే మనకి మరింత రుచిగా ఉంటుంది మజ్జిగ చారు. ఆనియన్స్ ముక్కలు ఫ్రై చేయకుండా కూడా మజ్జిగలో వేసుకుని బాగా నలుపుకుని తాలింపు ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. అలా కూడా బాగుంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫంక్షన్లకి పెట్టి మజ్జిగ చారులా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.